హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి స్టాక్స్ అనమాట. ఇవే కదండి, ఇంకా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే అన్ని కవర్ అయితే చేద్దాము. మీరైతే చూడండి. ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా చేతిలో ట్యాంక్లో డిస్ప్లే చేస్తుంది వచ్చేసరికి యాపిల్ స్నేల్స్ అని అయితే అంటారనమాట. ఈ యాపిల్ స్నేల్స్ అనేవి మన అక్వేరియం హాబీలో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో బేసికల్లీ ఈ స్నేల్స్ చేసే పని ఏంటంటే స్కావెంజర్స్లా బిహేవ్ చేస్తాయి అనమాట. సో స్కావెంజర్స్ ఏంటి అంటే కనుక ఎక్సెస్ ఫుడ్ మిగిలిపోయినా లేదంటే ఏదైనా ఒక యానిమల్ అనేది చచ్చిపోయినా సరే దాన్ని తినేసి డీకంపోజ్ చేయడమే దాని పని. సో ఈ స్నేల్ చేసేది కూడా సేమ్ వర్క్ అనమాట. అక్వేరియంకి ఇది ఒక స్కావెంజర్ అని అయితే చెప్పొచ్చు. సో ఇవైతే చాలా మంచి ఎఫిషియెంట్గా ట్యాంక్ని అయితే మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈ ఫిష్ వచ్చేసరికి రెడ్ కోరల్ ప్లాటీ అని అయితే అంటారండి. చాలామంది అక్వేరియం ట్యాంక్స్లో డార్క్ కలర్స్ ఇష్టపడతారు కదా, ఇదైతే ప్యూర్ డార్క్ రెడ్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో, దీని క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. అదేవిధంగా ఈ ఫిష్లో వచ్చేసరికి బెనిఫిట్ ఏంటంటే ఇది లైవ్ ప్యారస్ అనమాట. బేబీస్ని అనేది డైరెక్ట్గా పెట్టడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు అందుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదండి, మంచి క్వాలిటీ గ్రేడ్ ఉన్నటువంటి ఈ ప్లాటీ అయితే ప్రస్తుతానికి సేల్గా అయితే వచ్చింది. మరిన్ని ఫిషెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఏంటిడు మళ్ళీ జేబ్రాస్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తీసుకొచ్చి చూపించాడు కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఈ వెయిల్ టైల్ జేబ్రాస్లోనే నేను ఇంకో కలర్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. చాలామంది లాస్ట్ టైం ఈ వెయిల్ టైల్ జేబ్రాస్ తీసుకొచ్చినప్పుడు ఓన్లీ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ 2 కలర్సే ఉన్నాయని అడిగారు. సో ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేసి నిలిగితే కనుక మనకు ఇంకో కలర్ అయితే దొరికింది. ఆ కలర్ ఏంటి ఏది అనేది నేనైతే వీడియో కంటిన్యూషన్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి గ్రీన్ కలర్ వెయిల్ టైల్ జేబ్రాస్ అనమాట. ఇవి ఎంత ఫాస్ట్గా సేల్ అయ్యాయి అంటే నేను తెప్పించిన 100 పీస్ వితిన్ 2 డేస్లో సేల్ అయిపోయినాయి. సో ఇలా కాదని చెప్పి ఇంకొంచెం ఎక్కువ లాట్ తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇందులో బ్లూ కలర్ చూడండి. సో చెప్పాను కదండి, ఇందులోనే బ్లూ కలర్ తీసుకొచ్చానని. సో అవైతే ఇవే అనమాట. వీటికి కూడా వేల్ టైల్స్ అయితే ఉంటాయి. సో రెగ్యులర్గా గ్రీను లైట్ గ్రీన్ చూస్తూ ఉంటారు కదా, సో ఈ బ్లూలో కూడా వేల్ టైల్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవెన్ ఇందులో కొన్ని ఏరియాస్ దగ్గర అయితే మనకు పింక్ ఎల్లోలో కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే నేను తెప్పించి డీలర్ దగ్గర అవైలబిలిటీలో లేనందువల్ల మనకైతే తీసుకొచ్చి చూపించే అవకాశం అయితే దొరకలేదన్నమాట. సో చూసారు కదండి, మంచి ప్రీమియం క్వాలిటీ గ్రేడ్ ఉన్నటువంటి జేబ్రా డానియల్స్. ఇవి రెగ్యులర్గా అయితే దొరకవు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, నాకు ఇవి మళ్ళీ దొరుకుతాక 1 ఇయర్ టైం పట్టిందని. సో ఇలాంటి రేర్ కలెక్షన్ ఉన్నప్పుడే మీరు గమ్మున అయితే గ్రాప్ చేసుకోవడానికి అయితే చూడండి. ఇంకా మంచి కలెక్షన్ చూపిస్తా. ఇక్కడ ఈ టబ్లో మీకు కనిపించేది వచ్చేసరికి ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పి అండి. ఇది మిక్స్డ్ గప్పి అంటే మీరు రెగ్యులర్గా షాప్స్లో చూసే వెరైటీలో అయితే ఉండదు, బాగా మంచి ప్రీమియం గ్రేడ్ క్వాలిటీ అనమాట. సో వీటి పేరెంట్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ బెర్రీ డ్రాగన్ అలాగే డార్క్ నైట్ డ్రాగన్ క్రాస్ బ్రీడ్ చేయగా వచ్చినటువంటి అవుట్పుట్ ఇది. మీకు విజిబిలిటీ ఇంకా క్లియర్గా ఉండాలనేసి నేనైతే ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ట్యాంక్లోకి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదండి, మంచి గ్రేడ్ క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. సమ్ వెరైటీస్ వచ్చేసరికి స్నేక్స్ కింద ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి డార్క్ నైట్ ప్యాటర్న్లో ఉన్నాయి, మరి కొన్ని వచ్చేసరికి పర్పుల్ బెర్రీ ప్యాటర్న్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పి అయితే ప్రస్తుతం మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మోస్ట్లీ ఇది ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఎక్కువ మంది మెయింటైన్ చేస్తాక ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లైట్కి ఫిష్ మీద ఉన్నటువంటి కలరేషన్ కానీ దాని టైల్ ప్యాటర్న్ కానీ చాలా వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వెరైటీ అయితే లేట్ చేయకుండా మీకు అయితే డిస్ప్లే చేస్తాను, చూడండి. చాలామందికి అప్పుడే వచ్చినటువంటి ఫిష్ స్టాక్లో ఈ విధంగా గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఇది వచ్చేసరికి ఎకోఫ్లేవన్ లిక్విడ్ అని అయితే అంటారండి. ఇది ఫిష్ అనేది స్ట్రెస్ అవ్వకుండా యూస్ చేస్తారు. అదేవిధంగా ఇందులో వచ్చేసరికి చిక్లెట్స్ బేబీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్ప్లే ట్యాంక్లో అయితే వేసాను. మన దగ్గర ప్రజెంట్ అయితే 3 వేరియంట్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే వెరైటీ అనమాట, కాకపోతే డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న సైజెస్ అండి. రీసెంట్లీ మనం లాస్ట్ టైం తెప్పించిన చిక్లెట్స్ అయితే కొంచెం బిగ్ సైజ్లో అయితే గ్రో అయ్యాయి అండ్ అలాగే సేల్ కూడా అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ ఈ చిక్లెట్స్ అయితే నేను రీస్టాక్ అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, మంచి డార్క్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చూసినంత ముచ్చటగా అయితే ఉండవు అనమాట. వేరే ఫిష్ చేస్తే దాన్ని చీల్చి అయితే చెండాడేస్తాయి, అంత డేంజరు. ఇంకా ఏం చూస్తున్నారు, మీకు చూపించడానికి ఫిష్ వెరైటీ కూడా ఏం మిగలలేదు, మొత్తం అయిపోయింది. సో లేట్ చేయకుండా ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. ఒకవేళ మీరు రాజమండ్రి లోకాలిటీలో ఉంటే కనుక కింద మీకు అడ్రస్ ప్రొవైడ్ చేశాను కదా, ఈ అడ్రస్కి మీరు అయితే వచ్చి మన స్టోర్ అనేది ఖచ్చితంగా అయితే విజిట్ చేయొచ్చు. దానికి ఏ అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే వచ్చే ముందు జస్ట్ నాకు కాల్ చేసి అయితే రండి.